जिंदाबाद यूथ कांग्रेस जिंदाबाद 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 यूथ कांग्रेस जिंदाबाद यूथ कांग्रेस जिंदाबाद 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 यूथ कांग्रेस जिंदाबाद कांग्रेस जिंदाबाद यूथ कांग्रेस जिंदाबाद यूथ कांग्रेस जिंदाबाद ఈరోజు 9వ తేదీ ఆగస్టు 2024 యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్రమంతా దేశమంతా యూత్ కాంగ్రెస్ అందరూ సెలబ్రేట్ చేసుకొని జెండా ఆవిష్కరణ చేసి తదనంతరం మన దేశం పచ్చగా ఉండాలని చెప్పేసి మనకు ఎల్లప్పుడూ ఆరోగ్యకరంగా ఉండడానికి చెట్లు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యువజన కాంగ్రెస్ అనేది 1960 కాలంలో ఇందిరాగాంధీ గారు ఆవిర్భావం చేయడం జరిగింది. ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు యువత దేశానికి వెన్నపూసగా తయారైంది. యువజన కాంగ్రెస్ అనేది మన రాష్ట్రంలోనే కాకుండా మొత్తం నలుమూలల దేశమంతా ప్రభంజనం సృష్టిస్తుంది. ఏ కార్యక్రమమైనా ఎటువంటి యువతకు సమస్య వచ్చినా వాటికి ముందుగా ఉండి పోరాటం. అలాగే మనం ఉదాహరణకు తీసుకుంటే అతి కష్టకాలమైన కరోనా కాలంలో యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు వివి శ్రీనివాస్ గారు అవసరమైన వాళ్ళందరికీ ఆక్సిజన్ అందజేసి సమయం సందర్భం వాళ్ళకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆక్సిజన్ అందజేసి ఆక్సిజన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని బిరుదు కూడా తెచ్చుకున్నారు. అలాగే ఇదే సంవత్సరం మన ఎలక్షన్స్ ముందు మా రాష్ట్ర నాయకుడు లక్కరాజు రామారావు గారు మెగా డిఎస్సి మీద మన రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని జిల్లాలలో పర్యటించి నిరసన తెలియజేయడం జరిగింది. సో ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే యువజన కాంగ్రెస్ దేశ రాజకీయాల్లో ఒక వెన్నుపూసగా మారింది. కాబట్టి యువత అందరికీ నా సలహా ఏమంటే ప్రతి ఒక్కరూ మీరు ఎవరికైనా సహాయం కానీ మీ ఆశయాలు నెరవేర్చుకోవాలంటే కానీ ప్రజలకు సేవ అందించాలన్నా కానీ యువజన కాంగ్రెస్ వైపు ఒకసారి తిరిగి చూడమని కోరుచున్నాను.